సీనాన్ వచ్చిండేంది శివాళ్ళు ఎటుపోయింది అని అనుకుంటున్నారా? శివాళ్ళి బతుకమ్మ పండుగ కదా, బతుకమ్మ ఆడటానికి పోయింది. ఇవాళ వార్తలు చెప్తానికి నేను మీ ముంగటికి వచ్చిన. ఇవాళ వార్తలు ఏమేమి ఉన్నాయో చూసే ఇరవు పరిగా. మా శివాళ్ళు ఇవాళ కొలువు రాకుండా నా నెత్తిన వార్తలు పెట్టిపోయింది. బతుకమ్మ పండుగ అని ఉరిగిపోయింది. పండుగ చేస్తుందో లేకపోతే ఏం చేస్తుందో ఓసారి మనం కూడా చూసేద్దాం పండి. శ్రీవల్లి, ఓ శ్రీవల్లి, బతుకమ్మ పండుగ అని నౌకరికి డుమ్మ కొట్టినావు. బతుకమ్మ పండుగ చేస్తున్నావా లేకపోతే నన్ను బాత్కాని కొడుతున్నావా? పచ్చకామేరులోనికి లోకమంతా పచ్చగానే కానొస్తుందట, నీ లెక్క కాదు నేను. జగడం ఎట్లొస్తా జంగమయ్య అంటే బిచ్చం పెట్టు బోడగుండమ్మా అన్నాడు. అట్ట వెనకటికి నీ జగడం నువ్వు స్టార్ట్ చేసినావా నేను స్టార్ట్ చేసినా? ఏమో రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు పండుగకు వచ్చినా ఇష్టపెట్టవా? పెళ్లికి పోతూ పిల్లిని సంకల పెట్టుకుని పోయినట్టుంది నువ్వు నేను కలిసి పని చేయడం. అమ్మ పోషమ్మ తల్లి అవసరమా చెప్పు ఈ పండుగ పూట మనకు లొల్లి గిచ్చి కళ్యాణం పెట్టుకుంటావు అవసరమా చెప్పు? సరేనా నీ సీనన్నా డ్రెస్ ఎట్లున్నది చెప్పు. నీదేంది సూపర్ మేకప్ ఉంటుంది, సృష్టిలో అందరికి పరిశాన్ ఉంటుంది. సోకులు ఎక్కువైతే బాకీలు అవుతాయి అంట. చేసిన కష్టం అంతా దుకాణంలోనే చదివిస్తున్నావా ఏంది? గండం పంతులు అంటే పాత బాకేదన్నాడట నీయస్ అంటాడు. అరే నువ్వు కూడా రావచ్చు కదరా, పొద్దుగాల పువ్వు దేనికి ఎంత ఇబ్బంది అయింది అనుకుంటావు? నువ్వు వస్తే మంచిగా తెచ్చేటోనివి కదా. నేను కూడా నీతో పాటు వస్తే ఇడ మన తాత వచ్చి వార్తలు చదువుతాడా? అయినా చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అంటే పొద్దుగాలనే కంచకు పోయి గునుగు పూలు, తంగేడి పూలు, ముత్యాల పూలు తెంపుకొని వచ్చేది. అప్పుడప్పుడు పూలకు పోతే కందిరీగలు కూడా గడిచేటి. ఇప్పుడేముంది అంగట్ల కొరుకుడు కొనుకొచ్చుకున్నాడు. మరి ఏం చేస్తారా? చిన్నప్పుడు ఉన్నట్టున్నదా? కంచలేనా కనబడతానయా? గింత పువ్వు కూడా దొరుకుతలేదు. సరే కానీ శ్రీవల్లి, ఇలా ఫస్ట్ రోజు పండుగ ఊళ్ళో అందరికంటే మనదే పెద్ద బతుకమ్మ కావాలి. నువ్వు ఆన్నే ఉండి పెద్ద బతుకమ్మ అంటే ఎట్లయితదిరా? చిన్నప్పుడు కటోర్లు అయినని పూలు పోసి చుట్టూ సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడేటోళ్ళు. నీకు గుర్తుందా? శివుడు రాకపాయ చందమామ, శివుడు వచ్చే అల్లాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ. నాకు కూడా గుర్తుకుందిలే. చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. అబ్బా ఎంత సంబరంగా ఉండేటి అప్పట్ల పాటలు. ఏది ఇప్పుడు నువ్వు అందుక? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అవు ఇట్లా 9 రోజులు బతుకమ్మ సంబురంగా ఆడుకునేది. ఇక రాత్రి కాగానే కచ్చిరి కాడ పండుగ మస్తు సంబరం అనిపించేది. ఇక నేనైతేనేమో బాంబులు కాల్చుకుంటూ ఉండేది, తోక బాంబులు అట్నే లక్ష్మీ బాంబులు. ఇక మీరేమో చుట్టూ బతుకమ్మల చుట్టూ సప్పట్లు కొట్టుకుంటా ఆడుకుంటూ ఉండేది. మంచిగా బతుకమ్మ అయిపోగానే పుట్నాలు, లడ్డులు, అటుకులు ఇట్లాంటి అన్ని ప్రసాదం పెట్టేటోళ్ళు. ఇక అవన్నీ తినుకుంటా పోయి చెర్లు వేసి వచ్చేటోళ్ళం బతుకమ్మను. మన అవతల గల్లీలో రామక్క పాట గంట సేపు పాడేది. ఇప్పుడేముంది చెప్పు, మొత్తం డీజేలు. వాళ్ళు ఏం పాట పెడతారో వీళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారో ఆడేటోళ్ళకి తెలియదు, చూసేటోళ్ళకి మాకు తెలియదు. ఓ మీరేమన్నా తక్కువనారా? పద్దాక మాది పద్దాక మీది. అబ్బో చెప్పినవులే. ఇంకా నయ్యం శ్రీవల్లి, మన ఊళ్ళేనన్నా ఆడాడ పూల బతుకమ్మలు కనబడుతున్నాయి. కానీ ఈ పట్నంలో మొత్తం ప్లాస్టిక్ బతుకమ్మలేప. ఏం చేస్తారు మరి? పూలు దొరుకుతలేవాయే. అంగట్లోకి పోతే 300 రూపాయలకు కిలోనట. ఇక మా అక్కలు రెడీమేడ్ బతుకమ్మ తెచ్చే సప్పట్లు కొట్టే చెర్లు వేసే మంచిగా పసుపుతో గౌరమ్మని చేసి తీరొక్క పూల నాడు మెత్తుకొని గంగమ్మ తల్లి దగ్గరికి చేర్చేది. ఈ పూలన్నీ చెర్లెత్తే చెర్ల నీళ్లు మన పంట పొలాలకు వచ్చి మంచిగా పంటలు పండుతాయి. కానీ ఈ ప్లాస్టిక్ బతుకమ్మలతో ఏం ఫాయిదా చెప్పు? అవు మంచిగా సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ ఆడితే ఏమన్నా ఒళ్ళు నొప్పులున్నా పోయేటి. కానీ ఈ డీజేలు పాడగానే డీజేలు వచ్చినప్పటి నుంచి ఇక ఆడిన తెల్లారి మొత్తం ఒళ్ళు నొప్పులే. అయినా మన సిపి ఆనంద్ సారు నిన్న డీజేలన్నీ బ్యాన్ చేసిండు కదా. ఇవాళ నుంచి చచ్చినట్లు సప్పట్లు కొట్టాల్సిందే, పాటలు పాడాల్సిందే. మంచిగా అయింది, మంచిగా అయింది. తెలంగాణలో పెద్ద పండుగయే. ఇక సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పాటించి చేసుకోవాలి. కానీ ఇక డీజేలేందో ప్లాస్టిక్ బతుకమ్మలేందో మన బీఆర్కే ప్రేక్షకులు అందరూ కూడా ఈ డీజేలు ప్లాస్టిక్ బతుకమ్మలు వాడకుండా పండుగ చేసుకోర్రి. ఆడబిడ్డలందరూ సంబురంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మా బరాబర్ వార్తల తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.